వెల్కమ్ బ్యాక్ చూడవర్ హంటింగ్. అలా మనం నెక్స్ట్ హంటింగ్ అయితే వస్తుంది చూడండి. మనం అయితే ఈ లొకేషన్ లో పెడతాం అయితే హంటింగ్. లొకేషన్ చూసుకోండి. ఇదైతే లొకేషన్. మనం పెట్టిన పోలింగ్ అయితే దేనికైతే ఎక్కువ ఓట్స్ వచ్చాయో ఆ ఊర్లోనే పెట్టాము. మాక్సిమం ఈ ఊరు సైడ్ ఉన్నది అందరికి తెలుస్తుంది ఈ ప్లేస్ ఏంటనేది. ఓకేనా? డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. ఓకే, ఫాస్ట్ గా దిగ్గొస్తారు. ఉందా? అందరూ ఎందుకు కడతారు అంతలాగా అవి? చూడు చూడు చూడే అందులో చూడు. మరి వీడియో చూడు. ఆ వీడియోలో చెప్పలేదు కదా. ఇందులో కాదు కదా, ఇందులో ఇందులో కాదు కదండి, నేను చెప్పాను కదా. చిన్న క్లూ వేస్తా. ఈ సరౌండింగ్ లో బాగా క్లూ వేస్తున్నాను. ఈ సరౌండింగ్ మరీ సచివాలయం సిబ్బందికి ఇబ్బంది పెట్టేలా బిల్డింగ్ లో ఆటల్లోకి వెళ్ళిపో బాగోదు కదా. నేను చెప్పిన రోజు బాగా గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. సచివాలయం సిబ్బందికి ఇబ్బంది పడేలాగా వాళ్ళ మెటీరియల్ అయితే ఏం పెట్టలేదు, మన గ్రౌండ్ లోనే పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, మన వాళ్ళైతే చాలా బాగా కష్టపడుతున్నారు. ఎందుకు ఇచ్చేద్దాం, ఇంకేం చేయలేము. ఓకే భయ్యా, ఎలా రండి, సైడ్ ఉంది తీయండి. నేను ఆఖరికి ఇంటి ఇచ్చాను, సచివాలయం సిబ్బందికి ఇబ్బంది పడకుండా పెట్టాను అని. ఓకేనా? ఫాలో చేస్తున్నాం లేదో ఒకసారి చూద్దాం అలా ఒకసారి. ఫ్రెండ్స్ ఎక్కువసేపు అయిపోయిందని చెప్పిస్తాను తప్ప అంత మించి ఏం లేదు. ఆల్రెడీ చాలా సేపు అయింది. కుర్రలు కూడా బాగా ఎక్కువ తీసుకుంటున్నారు చెప్పి ఇచ్చాను తప్ప అంత మించి ఏం లేదు.
ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో అయితే వీళ్ళు ఎవరైతే నా ఫ్రెండ్స్ కాదు, అలాగే నా చుట్టాలు కూడా ఎవరు కాదు, జస్ట్ నార్మల్ గా నా ఫాలోవర్స్ మాత్రమే. ఓకేనా, థ్యాంక్ యూ బ్రదర్. ఎక్కడి నుంచి వచ్చారు? బయలుపూడి నుంచి వచ్చారంట ఇది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ నా అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు. మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూ కలుద్దాం. బాయ్.